సో యాజ్ అ యూరో ఆంకాలజిస్ట్ మీరు చెప్పండి, ఫ్యామిలియల్ క్యాన్సర్స్ కానీ లైక్ హెరిడిటరీ ఆర్ జెనెటిక్ క్యాన్సర్స్ అంటూ ఉంటారు కదా, అసలు ఆ ఫ్యామిలియల్ క్యాన్సర్స్ అంటే ఏంటి? గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళినట్లయితే ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాన్సర్ జెనిసిస్. క్యాన్సర్ అనేది ఒక జెనెటిక్ డిసీజ్. క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ జెనెటిక్ డిసీజ్. ఎలా అంటే ఈ జీన్స్లో జరిగే ఉత్పరివర్తనాల వల్లనే క్యాన్సర్ వస్తుంది. జీన్స్లో జరిగే మ్యూటేషన్స్ లేదంటే ఉత్పరివర్తనాల వల్ల డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ క్యాన్సర్ నార్మల్ సెల్ క్యాన్సర్గా మారుతుంది. ఒక్కసారి క్యాన్సర్గా మారిన తర్వాత అన్కంట్రోల్డ్ ప్రాలిఫరేషన్, నియంత్రణ లేకుండా కణ విభజన జరుగుతుంది. తర్వాత ఒక గడ్డలాగా మారుతుంది. ఆ తర్వాత పక్క భాగాలకి స్ప్రెడ్ అవుతుంది. తర్వాత డిస్టెంట్ మెటాస్టాసిస్ వేరే అవయవాలకు కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ జెనెటిక్ డిసీజ్. జెనెటిక్ డిసీజ్ అన్నాను కదా అని చెప్పేసి అన్ని ఫ్యామిలీలో వస్తాయని కాదు. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్యామిలీలో వంశపారంపర్యంగా సంక్రమించేది, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, ఆ తర్వాత ప్రోజనికి సంక్రమించేది. రెండవ రకంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, మోర్ దెన్ 90 to 95% ఆఫ్ ద టైమ్స్ మనం పుట్టిన తర్వాతే ఈ ఉత్పరివర్తనాలు జరుగుతాయి బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనం తీసుకునే ఫుడ్లో ఇస్ కంప్లీట్లీ అడల్టరేటెడ్. తర్వాత ద ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, తర్వాత అవర్ లైఫ్ స్టైల్, స్మోకింగ్, డ్రింకింగ్, ఆ తర్వాత మన అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్, స్లీపింగ్ ప్యాటర్న్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, దీనివల్లనే చాలా ఉత్పరివర్తనాలు జరుగుతాయి. తర్వాత మీ ఎస్పెషల్లీ ఫెమిలియల్ క్యాన్సర్స్కి వచ్చినట్లయితే 5 to 10% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ జెనెటిక్, హెరిడిటరీ, ఫ్యామిలీలో ఒక ప్రోజెనిలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ క్యాన్సర్, యూరాలజికల్ క్యాన్సర్స్ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో BRCA మ్యూటేషన్స్ అని జరుగుతాయి. కిడ్నీ క్యాన్సర్లో VHL డిసీజ్ ఉంటుంది, వాన్ హెపల్ ఇండ్యూ డిసీజ్ అని. లేదు బ్లాడర్ క్యాన్సర్కి లించ్ సిండ్రోమ్ అంటారు. ఇవన్నీ ఫెమిలియల్ క్యాన్సర్స్. ఓకే.